ఐఎన్సీ ఏర్పడ్డ కొత్తలో వాళ్ళు బ్రిటిష్ వారిని డైరెక్ట్గా స్వాతంత్ర్యం అడగలేదనే విషయం మీకు తెలుసా? మరి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఏమడిగారు? మొదటిది పాలనలో చోటు. ఆ కాలంలో ఐసీఎస్ పరీక్షలు కేవలం లండన్లో మాత్రమే జరిగేవి. ఆ పరీక్షలు భారత్లో కూడా జరగాలని, పాలనలో భారతీయులకు ఎక్కువ వాటా కావాలని అడిగారు. రెండవది ఆర్థిక స్వేచ్ఛ. రైతులపై పన్నుల భారం తగ్గించాలని, మిలిటరీ ఖర్చు తగ్గించి ఆ డబ్బును దేశాభివృద్ధికి వాడాలని గట్టిగా కోరారు. ఇక మూడవది స్వేచ్ఛ. మాట్లాడే స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ కావాలని, ఆయుధాల చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. వీరి పద్ధతి ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. ప్రార్థించడం, విన్నవించడం, శాంతియుతంగా నిరసన తెలపడం. అందుకే వీరిని మితవాదులు అన్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా. ఈ చిన్న అడుగులే రాబోయే మహాస్వాతంత్ర్యోద్యమానికి పునాదులు వేశాయి.